అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2024లో జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడికి నెల రోజుల్లోనే 2024 జూలైలో ఒక పెద్ద ప్రకటన వచ్చింది. మీరు చాలా నేషనల్ మీడియాలో చెక్ చేయొచ్చు అండ్ మన తెలుగు మీడియాలో కూడా చెక్ చేయొచ్చు. దాని సారాంశం ఏమిటంటే, అనౌన్స్ BPCL refinery for Andhra Pradesh in budget 2024. Naidu tells center the Andhra Pradesh government set the establish of refinery in the state అని చెప్పి 2024 జూలైలో వచ్చిన వార్త చూడొచ్చు. మేబీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ రాష్ట్రంలో చాలామందికి తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ BPCL రిఫైనరీ ప్రాజెక్టే. దీన్ని ఫస్ట్ ఏమో కాకినాడ దగ్గర అనుకున్నారు, ఆ తర్వాత మచిలీపట్నం దగ్గర అనుకున్నారు, చివరికి రామాయపట్నం పోర్టు దగ్గర కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఏమైంది, BPCL ప్రాజెక్టు తర్వాత ఒప్పందం చేసుకున్న గూగుల్ డేటా సెంటరు గ్రౌండింగ్ అయిపోతుంది. వేరే చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు గ్రౌండింగ్ అయిపోతున్నాయి. కానీ BPCL ఎందుకు రావట్లేదు? ఇది ఇక్కడ చాలామందికి డౌట్. ఏమైనా ఇది వెనక్కి వెళ్ళిపోయిందా, ఏమైనా ఒప్పందం రద్దయిందా, ఇది చాలామందికి డౌట్. నిజానికి ఇది గత నెల అంటే జూలై నెలలోనే శంకుస్థాపన జరగాల్సింది. కానీ దీనికి సంబంధించి పైప్లైన్ ప్రీ పైప్లైన్ వర్క్స్ అలాగే అక్కడ DPR వర్క్స్ కొంత లేట్ అవుతున్నాయి అన్నమాట. మీకు గుర్తుందో లేదో, 2025 డిసెంబర్లో BPCL నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అదొకసారి చూడండి మీరు. BPCL ఇంక్స్ స్ట్రాటజిక్ అలయన్స్ విత్ ఆయిల్, NRL అండ్ ఫ్యాక్ట్ టు డ్రైవ్ growth across refining, petrochemicals and green energy. BPCL and oil sign non-binding MOU for 1 lakh crore to build South India's first integrated Ramayapatnam greenfield refinery and petrochemical. BPCL, oil and NRL join hands for 3,500 crore cross-country product evacuation pipeline post NRL refinery expansion. BPCL and FACT partner for trading of organic fertilizers from NSW based compressed biogas plant at Kochi. సో దీని సారాంశం ఏమిటంటే, మీరు మొత్తం చదివితే ఏమర్థం అవుతుందంటే, ఇది 2025 అక్టోబర్ 28వ తేదీన BPCL ఆఫీస్ నుంచి అఫీషియల్గా వచ్చిన ప్రెస్ నోట్. ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి మా సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సో దీనికి సంబంధించి ప్రీ పైప్లైన్ వర్క్స్ జరగాల్సి ఉంది. అలాగే ఓవరాల్గా DPR సిద్ధం చేయాలి. దానికోసం ఒక 3,500 కోట్లతో ప్రాథమికంగా పనులు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ DPR సిద్ధం చేయాలి, ఆ తర్వాత భూసేకరణ జరగాలి. దీనికి సుమారుగా 6,000 ఎకరాలు అవసరం అని గుర్తించారు. అదే దానిలో మీకు లోపల ఉండొచ్చు. ద ప్రపోజ్డ్ ఫెసిలిటీ విత్ ఏ రిఫైనింగ్ కెపాసిటీ ఆఫ్ 9 to 12 million metric tons per annum and an establishment and an estimated investment of 1 lakh crore $11 billion will be a cornerstone of India's downstream expansion అని చెప్తూ కింద 6,000 ఎకరాలు కావాలి అని చెప్పి గుర్తించారనమాట. సో MOU, దీనికి సంబంధించిన MOU జరిగింది. ఎంత భూమి కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పటిలోగా పూర్తి అవ్వాలి, ఇదంతా చేశారు. అయితే ప్రాథమికంగా దీనికి సంబంధించి DPR ప్రిపరేషన్లో లేట్ అవుతుంది. అలాగే ప్రీ లాంచింగ్ వర్క్స్ కొన్ని జరగాలి. అక్కడ ఇవన్నీ జరగాలంటే రామాయపట్నం పోర్టు పూర్తవ్వాలి. ఆ పోర్టు పూర్తయితే వీళ్ళు ఈ రిఫైనరీ ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేయగలరు. పోర్టు ఉన్న దగ్గరే ఇది రిఫైనరీ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారనమాట. అందుకే మచిలీపట్నం అనుకున్నారు, కాకినాడ అనుకున్నారు. ఈ 2 చోట్ల కాదు, రామాయపట్నం బెటరు, భూములు ఉంటాయి అని అనుకున్నారు. తీరా అక్కడ పోర్టు పనులు లేట్ అవుతున్నాయి. ఆ పోర్టు పనులు లేట్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట. పైగా 6,000 ఎకరాలు భూములు కావాలి. ఇప్పటికే అక్కడ గత ప్రభుత్వం ఇండోసోల్ కోసం సుమారుగా ఒక 4,000 ఎకరాలకు పైగా భూములు కేటాయించింది. 8,000 ఎకరాలకు పైగా కేటాయించింది. అందులో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు తీసేగా ఒక 4,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. అంటే ఇండోసోల్కు భూములు ఇవ్వాలి, రామాయపట్నం పోర్టు కోసం ఆల్రెడీ భూములు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ BPCLకు ఒక 6,000 ఎకరాలు ఇవ్వాలి. ఇదంతా కొంచెం కష్టంగా ఉంది. ఏదైనా ప్రాజెక్టు రావడానికి DPR ముందు ముఖ్యం. MOU జరిగిపోద్ది. MOU జరగడం చాలా ఈజీ, ఏముంది, వాళ్ళు వీళ్ళు మనుషులు కూర్చుంటే అయిపోద్ది. కానీ గ్రౌండ్లోకి దిగాక ఎంత ఖర్చు అవుద్ది, ఎప్పుడులోగా పూర్చవుద్ది, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది పరిశీలించడానికి ఒక DPR ఇస్తారు టైం లైన్తో సహా, అది పూర్తి చేయాలి. అలాగే
భూసేకరణ జరగాలి. ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా భూసేకరణే చాలా ఇంపార్టెంట్, చాలా కాంప్లికేటెడ్. అక్కడ కూడా ఇది కొంత అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. అందుకే నిజానికి మీకు జూన్ నెలలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, రకరకాల నేషనల్ మీడియాలో వచ్చాయి. ఫౌండేషన్ స్టోన్ టు బి లెడ్ బీపీసీఎల్ రిఫైనరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సూన్ అని 2026 జూన్ 2వ తేదీన ఒక వార్త వచ్చింది నేషనల్ మీడియాలో. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2026 మే నెలలో ఇంకో వార్త వచ్చింది. ఫౌండేషన్ స్టోన్ ఫర్ బీపీసీఎల్ ₹1 lakh crore గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ లైక్లీ ఇన్ జూలై అని. అంటే జూలైలోనే శంకుస్థాపన జరిగిపోద్దని చెప్పి నేషనల్ మీడియాల్లో, తెలుగు మీడియాల్లో అన్నింటిలో కూడా మే జూన్లో వార్తలు, రకరకాల వార్తలు వచ్చాయి. కానీ జూలైలో దీనికి సంబంధించిన ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఆగస్టు వచ్చేసింది, ఇప్పుడు కూడా అసలు దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఇదిగో ఈ నెలలో పెడతామనో, లేదంటే వచ్చే నెలలో పెడతామనో, ఒక 15 రోజుల్లో పెడతామని ఎవరూ మాట్లాడట్లేదు. దానికి కారణం ఏంటంటే భూసేకరణ సమస్యలు, సాంకేతిక సమస్యలు, రామాయపట్నం పోర్టు పనులు బాగా ఆలస్యం అవుతుండడం, ఇవన్నీ కూడా సమస్యలు వస్తున్నాయన్నమాట. అందుకే ఇది కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళింది. ఉంటుంది, వస్తుంది, వేరే రాష్ట్రానికి అయితే వెళ్ళదు, కానీ లేట్ అవుద్ది. అది ఎన్నాళ్ళు లేట్ అవుద్ది అనేది ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి.